కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా ఈజీ అండ్ క్విక్గా ఇలా కిచెన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ. ఇక్కడ నేను ఫస్ట్ ఇలా ఒక బౌల్ అనేది తీసుకున్నాను. దాంట్లోకి 1 కప్పు బియ్యం అండి, అలాగే అదే కప్తో 1/2 కప్పు ఇలా పెసరపప్పు అనేది వేసుకొని వాటర్ వేసి ఇలా నీట్గా కడిగి ఉంచుకుంటాను. ఆ పైన ఇక్కడ దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 5 కప్పులు నీళ్ళు అయితే పోసి ఇలా 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ పైన కావాల్సిన కూరగాయ ముక్కలని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే ఇలా గ్యాస్ మీద కుక్కర్ అనేది పెట్టుకొని కొంచెం ఆయిల్ ఘీ వేసుకొని ఇక్కడ కొంచెం బిర్యానీ ఆకు అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై అవనివ్వాలండి. అలా అయిన తర్వాత ఇక్కడ ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ పైన ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం 1/2 టేబుల్ స్పూన్ కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఈ విధంగా జీలకర్ర వేసుకొని మరోసారి అయితే ఇలా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇక్కడ ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ పైన మనం ఫస్టే కడిగి నానబెట్టి ఉంచుకున్నాం కదండి బియ్యం, వాటిని కూడా వేసేసి ఇలా పూర్తిగా మిక్స్ చేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఈ బియ్యము కూరగాయ ముక్కలు మసాలా మొత్తం ఇలా కొంచెం ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కొలతతో పెట్టుకున్నాం కదండి ఎసరు, ఆ వాటర్ అనేది ఇక్కడ ఇలా 5 కప్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పూర్తిగా కలిసే విధంగా అయితే ఇలా కలుపుకొని ఆ పైన మనం సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి. టేస్ట్ తగ్గట్టు వేసుకొని మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం కిచిడి వండుకున్నాం కాబట్టి కొన్ని విజిల్స్ కొంచెం ఎక్కువ వస్తేనే బాగుంటుంది. ఆ పైన ఇక్కడ కట్ చేసుకున్న కొత్తిమీర అనేది ఇలా వేసుకొని పూర్తిగా మిక్స్ చేసుకోవాలండి. కిచిడిలోకి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా రెడీ చేసుకునే రెసిపీ అండి. బ్యాచిలర్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఏ కూరగాయలు లేనప్పుడు ఈజీగా ఇలా ఫాస్ట్గా కిచిడి అనేది చేసేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా హెల్త్ బాగున్నప్పుడు ఇది కిచిడి అనేది మనకి నోటికి చాలా బాగుంటుందండి.